ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. ఈ స్టేషన్ కి సీఐని. చావుకి ఎదురెళ్తాను. నాకు చావు అంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడినని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్. మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటదా అనేది. నాదొకటే కోరిక సార్, చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మా ఆవిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. సార్ కమిషనర్ గారు ఫోన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ చెప్పండి సార్. ఎరా బలుపా నీకు ఫోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుతున్నావు? మీకెళ్ళ సార్ కూర్చున్నానని. నేను చేసింది వీడియో కాల్ రా దరిద్రుడా. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు పట్టుకున్నావుగా? అదే మీరు పంపించిన టెర్రరిస్ట్ మన దగ్గర స్టేషన్ లో ఉన్నారు సార్. సరే గానీ మీ ఆవిడ బాగా తంతుందేంట్రా ఇంట్లో నీకు? మీకెళ్ళ తెలుసు సార్. మీ ఆవిడ నేను తన్ని వీడియోలో మొత్తం ఫేస్బుక్ లో పెడుతుందిరా. ఫేస్బుక్ లో పెడుతుందా? అరే కొంచెం చూసి పెట్టమనరా. ఏ సార్? మీ ఆవిడ పెట్టిన వీడియోలు ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఆవిడ నన్ను తంతుందిరా. నేను ఒక అరగంటలో వస్తాను. ఓకే సార్. టెర్రరిస్ట్ నుంచి వస్తాను. ఓకే 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 బాయ్. ఎస్ సార్. ఇలా ఇద్దరు టెర్రరిస్టులు తీసుకోండి రా. ఏడవలతో పడలేకపోతుంది. ఫేస్బుక్ లో పెట్టుకుంటారు సార్. ఓ టెర్రరిస్ట్ పారిపోయాడు సార్. ఈ టెర్రరిస్ట్ ఒకటి దొరికాడు సార్. చెప్పరా ఎక్కడికి వెళ్ళి చెప్పు, మాట్లాడు. అన్నాడు మొగోడు సార్. మరి మొగోడు చెప్పారా? చెప్పు. కమిషనర్ వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఎవడరా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కమేష్? కామే నువ్వా? కమేష్ 1 year తర్వాత కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? కొంచెం టెన్షన్ లో ఉన్నారా? మీ ఆవిడ కొట్టింది కదా? ఆవిడ కూడా నీకెళ్ళేసరా? ఫేస్బుక్ లో చూసాను నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఏ ఎలా అయిపోయారా? లాస్ట్ నువ్వు లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కలిగిన తిరగట్లేదు. ఎందుకు నీకు జాబ్ ఎలా వచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 rounds 2 rounds సెలెక్ట్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ ముగ్గురు మిగిలానరా. ఆ మేడం ఏమో ముగ్గురిని క్వశ్చన్లు అడిగింది. 2 ఆన్సర్ చెప్పారు. నేను ఆన్సర్ చెప్పలా, నాకు జాబ్ ఇచ్చింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. ఆన్సర్ చెప్పడం నీకు ఇచ్చిందా? అవును. ఎందుకు ఇచ్చింది? ఆ మేడం కి ఎదురు సమాధానం చెప్పే మగోడు అంటే ఇష్టం ఉండదంట. నేనేం చెప్పలేదు. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్నారా. ఆఫీస్ ఎక్కడ? గచ్చిబౌలి. ఇందిరా అంత దూరంగా ఉన్నావు? గచ్చిబౌలి ఉండొచ్చు కదా. అంటే నా రూమ్ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. రూమ్ పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, ఎందుకు ఉండిపోవడం? నైట్ టైం ఎలా ఖాళీగా ఉంటున్నా కదా, లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తా. లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నా? పోన్లే, ఎంత శాలరీ ఎంత? నేనే ఏం వద్దన్న శాలరీ. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది సార్. కమిషనర్ గారు సార్ వస్తారా? ఉన్నారు సార్. 2 టెర్రరిస్టులు ఇక్కడే ఉన్నారు. ఓకే సార్. హలో, ఏరా చెప్పు. అబ్బా ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు అవ్వదురా. ఇప్పుడు సడన్ గా డ్రామా ప్రాక్టీస్ అంటే మనకి ఆర్టిస్ట్ లేడు, దానికి మంచి పెర్ఫార్మర్ కావాలి, తెలుసు కదా. తెలుసురా, ఈ డ్రామాలో గెలిస్తే 10 లక్షలు వస్తాయి తెలుసు, కానీ బాగా చేసినప్పుడు మనం దొరకాలి కదా. అన్ని క్యారెక్టర్ దొరికే. నేను క్యారెక్టర్ వేసాను, ఒరిజినల్ క్యారెక్టర్ చేసా. ఓ పంచే కమిషనర్ క్యారెక్టర్ వేసుకొచ్చి ఈ రోజుకి. ఆల్రెడీ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఒకటి వేసా, ఇంకోటి చూస్తున్నాను. మంచి ఆర్టిస్ట్ పెడతా. 10 లక్షల ప్రైజ్ నాకు తెలుసు, నువ్వు ఫోన్ పెట్టు. సరే కలుగుతాను, వెళ్ళరా. ఏంట్రా ఆర్టిస్ట్ అంటావు, యాక్టింగ్ అంటావు, నేను ఉన్నా కదా. 10 లక్షలు. 10 లక్షలు దానికి యాక్టింగ్ వెళ్ళి పొద్దులేరా. ఊరుకోవా, చిన్నప్పుడు తెలీదా? స్కూల్లోని కాలేజీలో మొత్తం దొలగొట్ట తెలిసాడు మొత్తం. యాక్టింగ్ చేస్తానంటావు. నేను మామూలు చేయను రా. కానీ ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వరా. టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలరా. టెర్రరిస్ట్? నేను చెప్పింది టెర్రరిస్ట్, రేపిస్ట్ కాదు. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ నాది మామూలుగా ఉండదు. అది కాదురా, అవతల పక్క కమిషనర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నావు? ఎవరు? నంది అవార్డు అతనికి వచ్చింది. అలాగే ఆడి నంది అవార్డు ఏమన్నా మనం ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. ఇంకో మరి సీరియస్ చెప్తాను, క్యారెక్టర్ లో కింద మళ్ళీ బయట రాకూడదు. నేను రాను కదా. అలాగే ఉండాలి. బయటకు చూడు 10 లక్షలు పోతాయి. టెర్రరిస్ట్ కదా ఇప్పుడు నేను. టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ ఈ జోబు దొంగలో కూర్చున్నాడు. అది అరే కమిషనర్ వచ్చేస్తారుగా. కమిషనర్ వస్తున్నారు. అరే 10 లక్షలు చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారా? చెక్ ఏంట్రా, అన్ని కొత్త నీ ఎదురుగా వచ్చేస్తారు. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు ఎక్కడ? ఇదిగోండి సార్, వీళ్ళిద్దరే సార్. నిజం చెప్పారా? చెప్పారు సార్. ఏం చెప్పారు? మన భారత ప్రధాని ఎవరు? మోదీ. నిజం చెప్పారు సార్. అదేంటి అలా కూడా నిన్ను? 10 లక్షలు రా, క్యాడర్ నుంచి బయటకు వస్తాడు. ఇటు చెప్పండి నిజం. చెప్పాడు సార్. ఏం చెప్పాడు? మీరే అడగండి. ఏం చెప్పాను నిజం? నువ్వే అంటారా? ఆఫ్టర్ టెర్రరిస్ట్ ఆడు మోగోడు సార్. మోగోడు అని టెర్రరిస్ట్ అయ్యాడు. అవును సార్. చెప్పు, సిటీకి ఎందుకు వచ్చావు? మాది సిటీకి రాలే, మీది మాకి సిటీకి తెచ్చినాయి.
ఎంతమంది వచ్చారు? మీ ప్లాన్స్ ఏంటి? మాది మొత్తం 100 మంది వచ్చినాయి. 20 చోట్ల ప్లాన్ చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 5 చేస్తాం. అంటే గాజులు తొడుక్కున్నాయి. మాకి పోలీసులు మడత పెడతాయి. సార్ ఇలా మీరు 3rd డిగ్రీ స్టార్ట్ చేయడమే. సార్ ఇటు బెబ్బే అన్నట్టు చెప్పట్లేదు సార్. ఈడు చెప్పు. చెప్పరా చెప్పు. పసుపు గంధం తీసుకురండి కొంచెం. రాయరా సెలవు చేస్తుంది ఇడికి. పసుపు గంధం గాజులు తొడిగి సీమంతం చేయడి. పోలీస్ అంటే ఎలా ఉండాలి? చేతిలో రోషం కనిపించాలి, మాటలో పౌరుషం కనిపించాలి. అవును సార్, మీరు చూపించండి. చెప్పరా ఇనింద అంది హొబ్బ పనులు అన్ని అక్కడ తుర్రు మరాత్రి మొత్తం వస్తారు. ఇంకేంటి ప్లాన్స్ లేవి? నేను చెప్పా కాలుస్తా ఒరిజినల్ చేస్తున్నారు రియాక్షన్ రే. నువ్వు ఎంత చేసినా 10 లక్షలు లాయర్ రే. అది నిజంగా ఒక్కేం కాదు ఏరా నిజంగా. ఒరే బాబు పెద్ద కేసు అవుతురా బాబు. నిజంగా ఏంట్రా ఇది నిజం బ్లడ్డేరా? కాదురా, అది రియల్ గండ్రా. నువ్వు మమ్మల్ని నిజంగా చంపావురా. ఒక్కేం కాదు ఏదరా రియల్ గా. నువ్వు తెలుగుంటే నిజంగా టెర్రరిస్ట్ అయిపోయారా? ఇది నిజంగా మేము నిజం పోలీసులు వేరా, వాడు నిజం టెర్రరిస్ట్. ఇప్పుడు ఆడకన్నా పెద్ద టెర్రరిస్ట్ నువ్వేరా? మీ అమ్మ మిషన్ నుంచి టెర్రరిస్ట్ చేస్తారు కదరా నన్ను. ఇప్పుడు నేను చేయాలి? అర్జెంట్ గా వెళ్ళి అల్ఖైదాలో కలిసిపోరా. ఇత మొలకొత్తావా మొలకొత్తావా అని మొలకు. ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. యోగా మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా ఇప్పుడు. చూద్దాం. ఆల్ ది బెస్ట్. హలో యోగా మాస్టర్, మా ఆవిడకి యోగా నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవడైనా నా ఇంటికి తీసుకెళ్తాడు. ఏదైనా కరెక్టే ఉంటుంది, నా లైఫ్ కరెక్ట్. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు? యోగా టీచర్ పళని. మా ఆవిడకి యోగా నేర్పాలి మీరు. తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్, 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నో. బంగారం, ఈ యోగా మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం ఫోన్ వచ్చాడు. హలో, అవునరా? యోగా నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు, ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ని బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రష్మి, 30,000 అన్నాడు, 500 అన్నాడు నా ఫేస్ వాల్యూ. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు, మా ఆవిడ స్లిమ్ అవ్విపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ ఆకలేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు, మాకు యోగా మాస్టర్. మీరు వదిలేయండి. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. స్టార్ట్ చేయండి. రండి, స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు యోగాలో తొలి అడుగు వేశారు. యోగా అంటే
కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను యోగాలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాను. బాధ పట్టుకొని ఎప్పుడు ఏలాడను. ఏమండి మీకు అసలు యోగా గురించి తెలుసా? తెలుసు. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? నేను రైట్ పర్సన్ ఏరుకున్నానా? ఈ యోగాని రౌండ్ యోగా అంటారు. వృత్తాసనం అంటారు అనమాట. ఆ రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి అదో చూడు సార్, మొత్తం రైట్ పర్సన్. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావు ఏంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అట్లా కలుగుతుంది ఎక్కడన్నా? నా బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అరే పలని, నువ్వు బాగా నేర్పినవరా. చాలే, రేపు పొద్దున రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటగా కాలిపోయింది, గంట అంట వరకు మారిపోతుంది. రేపు పొద్దున రాపో, వెళ్ళిపో వెళ్ళిపో. కావేరి గారు, మీరు శ్వాస మీద దాసి పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపు నుంచి యోగాల. అది గుర్తు పెట్టుకోండి. లోపలి పోదాం. బ్రదర్ భాస్కర్ ఎవర్రాది మళ్ళీ రాత్రి పూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? యోగా వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మరికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తానా, మంచి కూడా చెప్తానా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దురు రండి. నేర్చుకో. అరే ఫలాని అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్యను పడుకోబెట్టినవేంట్రా? శవాసనం బ్రదర్. శవాసనం అంటే ఒకే సాపలో ఇద్దరు పడుకోన్నా? ఇంకో శాప ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు, మీ శ్వాసని స్లోగా లోపలి తీసుకొని నెల EMI పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓడా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పొరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే? మెంటల్ దానా, లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వాన్లో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదానే? ఏవండి ఎందుకు ఏ ఆసనం పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకం గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం యోగా బుక్ లో చూపెట్టరా బ్రదర్? మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లరి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. ఆవిడ మీద ఒక చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. నువ్వు నడువే, నడువునప్పుడు బయట పో. ఇదే ఆసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. యోగాలో నిష్ణాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా?
కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు.